అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్ పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ కౌన్సిల్ ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏదైతే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో వాటిని పక్కన పెట్టేసిందని కూడా తెలుస్తుంది సుప్రీంకోర్టు. సో ఈ ఇష్యూలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇక ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్రతో కూడా ధర్మాసనం ఈరోజు కేసు విచారణను చేపట్టింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ముందస్తు బెయిల్ను హైకోర్టు ఇచ్చిందనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తడం జరిగింది. ఈ పిటిషన్ను తాజాగా విచారణ చేపట్టాలని కూడా ఆదేశించింది ధర్మాసనం. మరోవైపు కేసు మెరిట్స్లోకి పీటీ వారెంట్లోకి వెళ్లడం లేదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరువురు వాదనలు విన్న మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు వారం రోజుల్లో కౌంటర్లు చేస్తామని కోర్టు చెప్పింది. ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి కూడా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని కూడా హైకోర్టు ధర్మాసనానికి కూడా స్పష్టం చేసిన నేపథ్యం. అయితే ఈ కేసులు ఇక ముందస్తుగా హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. హైకోర్టులో మొదట మైనింగ్ కేసులో పూర్తిగా వాదనలు విన్న తర్వాతకే ఈ కేసు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇక 4 వారాల్లో కేసు విచారణ కూడా పూర్తి చేసి పూర్తిగా తీర్పు కూడా వెలువరించాలన్న నేపథ్యంలో ఇక హైకోర్టు ఈ కేసుపై ఎలాంటి వాదనలు ఉంటుంది, హైకోర్టులో అటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాదనలు కొనసాగిస్తుంది, వైసీపీ నేత వల్లభనేని వంశీ తరఫున ఎలాంటి వాదనలు కొనసాగుతాయని చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా గతంలో కేసు విచారణ సందర్భంగా ఆయనకు మొదటగానే కేసు విచారణ జరపకుండానే ఏకంగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని పూర్తిగా కూడా ధర్మాసనం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను తిరిగి మరోసారి వినాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ కేసుపై ఎప్పుడు విచారణ జరుపుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. శంకరి, అయితే 4 వారాల్లోనే విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఇప్పటికే ధర్మాసనం చెప్పిన పరిస్థితులు కదా, ఏం జరగబోతుంది అనుకోవచ్చు సుప్రీంకోర్టులో నెక్స్ట్? ప్రస్తుతానికి ఈ కేసు సుప్రీంకోర్టులో ముగిసిందనే అంశాన్ని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపైన కేసు విచారణ రాష్ట్ర హైకోర్టులో జరగబోతుంది. హైకోర్టే దాదాపు 4 వారాల్లోనే కేసుకు సంబంధించిన అంశంలో పూర్తిగా వాదనలు విని తీర్పు ఇవ్వాల్సింది కూడా వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. ఇక హైకోర్టు ఈ కేసులో ఎంత త్వరగా విచారణ జరుపుతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది. కేవలం 4 వారాల్లోనే కేసు విచారణను పూర్తి చేయాల్సింది కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు కాక విచారణ చేసి విచారణ జరిపిన అనంతరం 4 వారాల్లో తీర్పు ఇవ్వకపోతే తిరిగి సుప్రీంకోర్టును మరోసారి ఏపీ ప్రభుత్వం ఆశ్రయించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.